नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्यां नमः शिवाभ्यां वृषवाहनाभ्यां विरिञ्चि विष्णुन्द्रसुपूजिताभ्यां विभूतिपाटीरविलेपनाभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्यां। సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు శివతాండవ స్తోత్రంలో 4వ భాగాన్ని గురించి వివరించుకుందాం. 3వ భాగం వరకు మనం 5 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈరోజు 6, 7 ఈ 2 శ్లోకాల గురించి వివరించుకుందాం. మహాశివుని తత్వమే చాలా అద్భుతం. ఆయన యొక్క ఆకారం ఎంత దివ్యంగా ఉంటుందో, ఎంత పరమాద్భుతంగా ఉంటుందో, ఆయన చేసేటువంటి లీలలు అలాగే ఉంటాయి. ఆ పరమశివుని తత్వం కూడా అర్థం చేసుకోవటం అంత సాధ్యం కాదు. చాలా ఉగ్రుడుగా కనపడతాడు, రాక్షస సంహారకుడుగాను కనపడతాడు, ఘోర రూపుడుగాను కనపడతాడు. కానీ అదే సమయంలో భక్తులు గనక ప్రార్థించినట్లయితే అంతా కరుణామూర్తిగాను వెంటనే మారిపోతాడు. ఒకటి స్వీకరించవచ్చు, ఒకటి స్వీకరించకూడదు అనేటువంటి భేదం లేనటువంటి వాడు. తను చేసినటువంటి సృష్టిలో అన్నింటినీ కూడా సమానంగా చూసేటువంటి తత్వం శివతత్వం. ఇప్పుడు 6, 7 శ్లోకాలలో ఏం చెప్తున్నారో ఒకసారి ముందుగా ఈ శ్లోకాలు మనం చదువుకొని వివరించుకుందాం. 6వ శ్లోకంలో లలాట చత్పరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరో జటాలమస్తునః. ఈ శ్లోకంలో కూడా మరొక అద్భుతమైనటువంటి లీలను చూపిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? లలాట చత్పర జ్వల ధనంజయ స్ఫులింగభా. లలాట భాగంలో స్వామి యొక్క నుదుటి ప్రదేశంలో 3వ కన్ను అగ్ని నేత్రం అది బాగా ప్రజ్వరిల్లుతూ ఉంటుందట. లలాట చత్పరత్ జ్వలత్ ధనంజయ. ధనంజయుడు అంటే అగ్నిదేవుడు. ఇక్కడ జ్వలత్ బాగా జ్వలిస్తూ ఉండేటువంటి అగ్నితో కూడినటువంటి స్ఫులింగభాహ. ఆ అగ్నితో, ఆ అగ్నినేత్రంతో ఏం చేశాడు ఆయన? నిపీత పంచసాయకం. పంచసాయకుడు, 5 బాణాలు కలిగినటువంటి వాడు. ఎవరు 5 బాణాలు కలిగినటువంటి వాడు అంటే మన్మధుడు. కేవలం ఆయన పువ్వుల ధనుసును ధరించి, తుమ్మెదల బారును దానికి వింటి నారిగా కట్టి, 5 పూల బాణాలు చేతిలో ధరించి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా జయిస్తాడు. 5 బాణాల పేర్లు ఏమిటి అంటే అశోకము, అరవిందము, చూతము, నీలోత్పలము, నవమల్లిక. ఇవి ఆయన దగ్గర ఉండేటువంటి 5 బాణాలు. ఏమాత్రము కూడా కఠినమైనటువంటివి కాదు, చాలా సుకుమారంగా ఉంటాయి. ఆయన ధరించినటువంటి వింటికి తాడు ఏమిటి? తుమ్మెదల బారు. అసలు అవి ఒక చోట నిలుస్తాయా? నిలబడనే నిలబడవు. ఆ పువ్వుల ధనస్సు ఎంత సుకుమారంగా ఉంటుంది. అసలు ఒక్కసారి లాగితే అది ఉంటుందా? ఉండదు. అంటే ఇంత చంచలమైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి, అతి సుకుమారమైనటువంటి ఆయుధాలు కలిగిన మన్మధుడు అన్ని లోకాలలో ఉండేటువంటి ప్రాణులందరి మనస్సులను కూడా గెలుస్తూ ఉన్నాడు. ఇది ఆశ్చర్యం. అందరి మనస్సుల్లో కూడా అనేక రకాలుగా కోరికలను రగిలిస్తూ ఉన్నాడు, ఆశను కలిగిస్తూ ఉన్నాడు.
అసలు ఆయనకి శరీరమే లేదు. శరీరం లేకుండా ఎలా పోయింది అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. శివుడి యొక్క కంటి మంటకి ఆహుతి అయిపోయినాడు. అందరి మనసుల్ని కూడా నేను చాలా అవలీలగా జయిస్తూ ఉన్నాను కదా, శివుడి మనసును కూడా నేను గెలుచుకోగలుగుతాను అని చెప్పి తపస్సమాధిలో ఉండేటువంటి, నిశ్చలమైన తపస్సమాధిలో ఉండేటువంటి పరమేశ్వరుడి దగ్గరికి ఈయన బయలుదేరాడు, చిలుక వాహనాన్ని అధిరోహించి. ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అంటే దక్ష యజ్ఞం తర్వాత. దక్షుడు నిరీశ్వరవాదిగా, అంటే ఈశ్వరుడికి ఆహ్వానం లేకుండా కేవలం పార్వతీదేవి ఒక్కతే వెళ్ళింది. సతీదేవి దక్షుని పుత్రికగా జన్మించింది. అనంతకాలంలో ఎన్నోసార్లు ఎన్నో అవతారాలు ధరించింది ఆ మాత కూడా. అందుకని ఆహ్వానం లేకపోయినా కూడా తన తండ్రి చేస్తూ ఉండేటువంటి యాగానికి వెళ్ళి అక్కడ కొద్దిగా అవమానం పాలైంది. తన భర్తని ప్రపంచ నాయకుడైనటువంటి త్రిలోకాధీశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నిందిస్తే ఆ తల్లి సహించలేక యోగాగ్నిలో తన శరీరాన్ని దగ్ధం చేసుకుంది. అప్పుడు వీరభద్రుణ్ణి పంపి పరమేశ్వరుడు ఆ యజ్ఞాన్ని విఘ్నం చేయిస్తాడు. పార్వతి లేనటువంటి శివుడు ఉండడు. మళ్ళీ తిరిగి తన శక్తిని తాను పొందటానికని తపస్సమాధిలో కూర్చున్నాడు. ఈ తల్లి ఎక్కడ జన్మించింది? హిమవంతుడికి కుమార్తెగా జన్మించింది, హైమవతిగా జన్మించింది పార్వతీదేవి. వాళ్ళిద్దరికీ కూడా వివాహం కావాలి, కుమారస్వామి జన్మించాలి. ఆ కుమారస్వామి తారకాసుర సంహారం కోసం ముందుగా ఆవిర్భవించాలి. తారకాసురుడు అనేటువంటి వాడు పెద్ద రాక్షసుడు, వాణ్ణి జయించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకని చెప్పి ఆ తారకాసుర సంహారం కోసమే ఈ దేవతలందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ వివాహం జరిగితే కదా, ఆయన ఎంతకాలము తపస్సమాధిలో నుంచి లేవడు. ఈ తల్లిని కన్నెత్తి కూడా చూడటం లేదు, నిత్యము కూడా సేవలు చేస్తూ ఉన్నా కూడా. అటువంటప్పుడు వీళ్ళిద్దరికీ వివాహం ఎలా జరుగుతుంది? అప్పుడు మన్మధుడు తాను బయలుదేరాడు. నీ ఎంత సమాధి నిష్ఠులైనా సరే నా బాణాలు తగిలితే వాళ్ళ మనస్సు చెల్లించకుండా ఉండదు కదా అని చెప్పి కొంతమంది వారిస్తున్నప్పటికీ కూడా బయలుదేరాడు. ఆ పువ్వుల బాణాలు ప్రయోగించాడనమాట. కొద్దిగా ఆయన మనసు సంచలించింది. మూసుకొని ధ్యాన సమాధిలో ఉండేటువంటి ఆయన నేత్రాలు ఒక్కసారిగా పార్వతీదేవి మీద పడ్డాయి. అంతే, ఎవరు నా మనస్సుని ఈ విధంగా చెలింపచేసింది అని చెప్పి చూస్తే ఎదురుగుండా మన్మథుడు కనిపించాడు. ఒక్కసారిగా తన 3వ నేత్రాన్ని తెరిచి ఆ అగ్నికి మన్మథుణ్ణి భస్మం చేసేసాడు. భస్మం చేస్తే ఆ తల్లి రతీదేవి, మన్మథుడి యొక్క భార్య, ఆమె చాలా చాలా దుఃఖపడింది. అనంతరం వీళ్ళిద్దరికీ కూడా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి అడిగింది. రతీదేవి దుఃఖపడతా ఉంది. ఆమెకి మంగళ్య భిక్ష పెట్టాలి, మన్మథుణ్ణి బ్రతికించాలి అంటే మహాదేవుడు ఏ కంటి మంటకైతే ఆహుతి చేశాడో, ఏ చిచ్చర కంటితో ఆ మన్మథుణ్ణి కామ దహనం చేశాడో మళ్ళీ తిరిగి కరుణించి ఒక వరం ఇచ్చాడు. నీవు రతీదేవికి మాత్రమే సాకారంగా కనపడతావు, మిగిలినటువంటి వాళ్ళకి నీవు అసలు కనిపించవు. అనంగుడు అని అప్పటి నుంచి మన్మథుడికి పేరు వచ్చింది. శరీరము లేనటువంటి వాడు, శరీరం లేకుండానే ప్రపంచాలన్నింటినీ కూడా ఆయన జయించుకుని వస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారండి ఈ శ్లోకంలో. అంటే ఇంత దివ్యమైనటువంటి గాథని స్ఫురింపజేస్తాయి ఒక్కొక్క శ్లోకము కూడా. లలాట చత్పరజ్వల ధనంజయ స్ఫులింగ భా, ఆ లలాటంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి అగ్ని కణం చేత, అగ్ని మంట చేత నిపీత పంచసాయకం, పంచసాయకుడు 5 బాణాలు కలిగినటువంటి ఆ మన్మధుణ్ణి దహనం చేసేశాడు. నమన్నిలింపనాయకం. అప్పుడు దేవతలందరూ కూడా వచ్చి, నిలింపులు అంటే దేవతలందరూ కూడా వచ్చి
పరమేశ్వరుడికి నమస్కారం చేశారు. అప్పుడే కాదు, ఎప్పుడూ వాళ్ళు నిత్యము కూడా పరమేశ్వరుడికి నమస్కారం చేస్తూనే ఉంటారు. ఆయన అనుజ్ఞ స్వీకరించే వాళ్ళు తమ కర్తవ్యాలని యథావిధిగా చేసుకుంటూ ఉంటారు. అందుకని ఈ 2 పాదాల్లో ఏం చెప్తున్నారు? ఆ గాథని జ్ఞప్తికి చేస్తూ ఉన్నారు. లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయ విరాజమాన శేఖరం. 3వ పాదంలో ఏం చెప్తున్నారు? మహాగ్నితో గొప్ప వేడిగా ఉండేటువంటి ఆ కంటి దగ్గర మళ్ళీ శిరస్సు ఉండేది కదా, ఆ శిరోభాగంలో ఏమున్నది? సుధామయూఖ లేఖయ, సుధలు అమృత వర్షాన్ని చిందించేటువంటి, అమృత వర్షాన్ని కురిపించేటువంటి ఆ చంద్రరేఖ ఉన్నది. ఆ దానితో విరాజమాన శేఖరం. శేఖరము అంటే శిఖరుడు అంటే ఆ శిరస్సు కలిగినటువంటి వాడు, ప్రకాశిస్తూ ఉండేటువంటి, విరాజమానం అవుతూ ఉండేటువంటి ఆ చంద్రరేఖతో సదాకళ, దానికి వృద్ధి క్షయాలు అనేటువంటివి లేవు, అమృతాన్ని కురిపించేటువంటి ఆ చంద్రకళ, 16వ కళ, అటువంటి దివ్య కళని, అమృత కళని, చంద్రరేఖని తన శిరస్సున ధరించినటువంటి వాడు. ఇంకొక గాథ. మహాకపాలి సంపదే, మహాకపాలి అని చెప్పి ఆయనకి పేరు. పెద్ద కపాలాన్ని ధరించాడట చేతిలో. కపాలము అంటే ఏంటి? పుర్రె. ఎప్పుడు ధరించాడు ఈ పుర్రె అంటే దీనికి అనేక పురాణ గాథలు ఉన్నాయి. సృష్టి ఆవిర్భావంలో మొట్టమొదట అగ్ని స్తంభంగా, అగ్నిలింగంగా ఆవిర్భవించాడు కదా పరమశివుడు. అగ్నిలింగం తుది మొదలు కనుక్కోలేకపోయినారు బ్రహ్మ, విష్ణువు కూడా. విష్ణువేమో పాతాళంలోకి, గతంలోకి వెళ్ళిపోయాడు. నేను మొదలు ఎక్కడ ఉందో నేను కనుక్కుంటాను అని చెప్పి. బ్రహ్మదేవుడేమో పైకి ఎగిరిపోయాడు. కొన భాగం, చిట్ట చివరి భాగం ఎక్కడ ఉంటుందో అని చెప్పి బ్రహ్మదేవుడు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతలోకే ఎన్ని లోకాల నుంచి, ఎన్ని కాలాల నుంచి అర్చిస్తూ ఉన్నదో మొగలి పువ్వు జారి పడతా ఉంది. అగ్నిలింగం యొక్క చిట్ట చివరి కొన కనుక్కోవడానికి బయలుదేరినటువంటి బ్రహ్మదేవుడికి మధ్యలో ఆ మొగలి పువ్వు కనపడింది. ఆ మొగలి పువ్వు కనపడితే దానికి అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను ఎక్కడి నుంచో వస్తూ ఉన్నాను అని చెప్పి అది చెప్పింది. అయితే నువ్వు పైనుంచి వస్తున్నావు కదా, నాకు ఒక చిన్న సహాయం చెయ్యి. శివుడి యొక్క కొన భాగం ఎక్కడ ఉందో నువ్వు చెప్పు, చూశానని చెప్పు, నాకు సాక్ష్యం చెప్పు అని చెప్పి బ్రహ్మదేవుడు ఒక కూట సాక్ష్యాన్ని మొగలి పువ్వుగా పెట్టుకున్నాడు. అప్పుడు క్రుద్ధుడైనటువంటి పరమేశ్వరుడు ఆ మొగలి పువ్వుకి శాపం ఇచ్చాడు. ఇక నుంచి నీకు పూజార్హత లేదు, అబద్ధమాడావు అని చెప్పి. దీనికి అంతవరకు బ్రహ్మదేవుడికి కూడా పంచముఖాలు ఉన్నాయి, 5 ముఖాలు. కోపంతో పరమేశ్వరుడు ఏం చేశాడు? తన కొన గోటితోనే ఆ బ్రహ్మ యొక్క 5వ ముఖాన్ని తుంచివేశాడు. అంటే అసత్యానికి, అబద్ధానికి తావు లేదు పరమేశ్వరుడి దగ్గర. సత్యస్వరూపుడు ఆయన. అందుకని కూటసాక్ష్యం చెప్పినా, అబద్ధాలు చెప్పినా, అసత్యాలు ఆడినా కూడా పరమేశ్వరుడు సహించడు, సత్యస్వరూపుడు. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ మహాకపాలి సంపదే. అప్పటి నుంచి ఆ బ్రహ్మ శిరస్సు కపాలంగా మారిపోయింది. ఆ కపాలాన్ని తన చేతిలో ధరించాడన్నమాట. ఇది కాక ఆయన ధరించేటువంటిది కూడా కపాల మాలలు ధరిస్తాడు, పుర్రెలు ధరిస్తాడు మాలగా. ఇది ఒక వింత. చూడటానికి కొంచెం భయాన్ని కలిగించేటట్లుగానే ఉంటుంది ఈ రూపం. అయితే ప్రతి దాని వెనుక కూడా ఒక విశేషార్థం ఉంటుంది. బ్రహ్మ ఎప్పుడు కూడా శాశ్వతుడు కాడు. ఆయన కొన్ని కల్పాల పాటు ఉంటాడు. అంటే భగవద్గీతలోనే కృష్ణ పరమాత్మ చెప్తాడు, సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుహు. అలాగే అంటే సహస్ర యుగాలు గనక కలిస్తే, సహస్ర యుగాలు అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, కొన్ని లక్షల సంవత్సరాలు.
వీటన్నిటికీ కలిపితే ఒక కలియుగానికే 4,32,000 సంవత్సరాలు జరుగుతుంది కలియుగము అని చెప్పి, ఇంకా మనం ప్రథమ పాదంలోనే ఉన్నాము అని చెప్పి శాస్త్రాలు మనకి చెప్పుకుంటూ వస్తున్నాయి. దానికి రెట్టింపు, దానికి రెట్టింపు, దానికి రెట్టింపు. కృత ద్వాపర, త్రేత, కృత యుగాలు. ఇటువంటి యుగాలు ఒక 1000 గనక జరిగినట్లయితే, సహస్రము అని చెప్పి నేను అన్నారు కదా, సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుహు. బ్రహ్మదేవుడికి అహస్సు అంటే పగలు అని, అలాగే రాత్రి కూడా ఒక 1000 సంవత్సరాలు జరుగుతుంది. మనకు కూడా అంతే కదా, 24 గంటల్లో 12 గంటలు దాదాపుగా మనం తమోగుణంతోనే ఉంటాం, నిద్రకే వెళ్ళిపోతూ ఉంటుంది మన జీవితకాలం. సగకాలం అలాగే సగం కాలం నిద్రలోనే జరిగిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎంత అనంత కాలం అసలు ఎవడైనా లెక్కగట్టగలుగుతాడా? బ్రహ్మదేవుడు ఆయుర్దాయం. ఇటువంటి బ్రహ్మలు ఎంతోమంది వెళ్ళిపోయారట. వాళ్ళ యొక్క కపాలాలన్నీ కూడా ఈయన అనంత స్వరూపుడు, కాలస్వరూపుడు. కాలం ఎప్పుడు మొదలైందో ఈ విధంగా లెక్క వేసుకున్నట్లయితే అసలు ఎవరికీ తెలియదు, ఊహకు కూడా అందదు. ఇటువంటి బ్రహ్మ కపాలాలన్నీ కూడా తన మెడలో పురేల మాలగా ధరించాడనమాట. అందుకని ఆయన మహాకపాలి అని చెప్పి పేరు. అసలు కాలం ఎప్పుడు మొదలైంది ఎవ్వరికీ కూడా తెలియదు. ఆ కాలం సృష్టి చెయ్యాలి అంటే ముందుగా కాలాన్ని సృష్టి చెయ్యాలి పరమేశ్వరుడు. అందుకని ఎప్పుడు సృష్టి మొదలైందో, ఎప్పుడు సృష్టి అంతమవుతుందో కూడా మనకు తెలియదు. కేవలం ఈ భూమి అంతమే కాదండి, భూమి అంతం ప్రళయం కాదు, అన్ని లోకాలు కూడా భస్మీభూతమైతే అది మహాప్రళయం అవుతుంది. ఈ విధంగా కాలకాలుడు, కాలాన్ని అంతం చేయగలిగినటువంటి శక్తి ఆయనకే ఉన్నది. కాలాన్ని సృష్టించగలిగినటువంటి శక్తి కూడా ఆయనకే ఉన్నది. అందుకని ఇక్కడ మహాకపాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మహాకపాలి సంపదే శిరో జటాలమస్తునః. అటువంటి పెద్ద జటాజూటం కలిగినటువంటి వాడు, చేతిలో కపాలాన్ని ధరించినటువంటి వాడు నాకు సంపదలను అనుగ్రహించుగాక అని ఈ శ్లోకానికి అర్థం. ఒకసారి ఈ శ్లోకం యొక్క స్థూలార్థం ఏంటో మళ్ళీ తెలుసుకుందాం. లలాట చత్వర జ్వల ధనంజయ స్ఫులింగ భా నిపీత పంచసాయకం. తన లలాట భాగంలో ఉండేటువంటి అగ్ని నేత్రంతో మన్మధుణ్ణి దహించినటువంటి వాడు. నమన్ నిలింపనాయకం. నిలింపులు అంటే దేవతాగణం. దేవతాగణం అందరి చేత కూడా ఎల్లప్పుడూ నమస్కరించబడుతూ ఉండేటువంటి వాడు. సుధా మయూఖ లేఖయ విరాజమాన శేఖరం. ఆయన శిరస్సు అమృత కళతో నిండినటువంటి ఆ చంద్రరేఖతో ఒప్పుతూ ఉంటుంది. అటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు మహాకపాలి, చేతిలో ఆ పెద్ద కపాలాన్ని ధరించినటువంటి వాడు. అటువంటి పరమేశ్వరుడు నాకు సంపదలను అనుగ్రహించుగాక అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం. తర్వాత మరొక శ్లోకం చూద్దాం. ఇది 7వ శ్లోకం. కరాళ పాల పట్టిక ధగ 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 జ్వల ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ. అసలు ఈ ఛందస్సే ఎంత గొప్పగా ఉన్నదో చూడండి, ప్రతి శ్లోకం యొక్క నడక కూడా. అలాగే ఇందులో భావం కూడా అంతరమ్యంగానూ ఉన్నది. ఏమంటున్నారు ఇక్కడ? కరాళ పాల పట్టిక ధగ 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 జ్వల ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయక. పంచసాయకుడు అంటే ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం మన్మధుడు అని. ఆ మన్మధుణ్ణి భస్మం చేసినటువంటి వాడు. దేంతో భస్మం చేశాడు? కరాళ, భయంకరమైనటువంటి పాల పట్టిక. పాలము అంటే నుదుటి ప్రదేశం. ఆ నుదుటి ప్రదేశంలో ధగ 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 జ్వలత్ ధనంజయ, బాగా ధగ ధగ మని కణ కణమని మెరిసిపోతూ ఉండేటువంటి అగ్నినేత్రంతో ఆహుతీకృత. ఎవరిని ఆహుతి చేశాడు? మన్మధుణ్ణి ఆహుతి చేశాడనమాట. అటువంటి శివుడే పరమ విరాగిగా ఉండేటువంటి శివుడు. ఈయన వైరాగ్య సంపన్నుడో విరాగుడో సరాగుడో కూడా అర్థం కాదు. అంటే 2 లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు ఈ శ్లోకంలో.
అటువంటి కామ దహనం చేసినటువంటి వాడే ధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని. ఆయన ఏం చేస్తూ ఉన్నాడట? ధరేంద్ర నందిని, హిమవత్ పుత్రికగా ఆవిర్భవించినటువంటి ఆ పార్వతీదేవి, హైమవతి, తన శరీరంలో సగ భాగమైనటువంటి ఆ పార్వతీదేవి యొక్క కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని. ఆమె యొక్క వక్షస్థలం మీద మకరిక పత్ర రచనలు కుంకుమ ద్రవంతో ఆయన చిత్రీకరిస్తూ ఉన్నాడట. ఇటువంటి త్రిలోచనుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మాకు ఆనందాన్ని కలిగించుగాక. పై 2 పాదాల్లో ఏమో ఈ శ్లోకంలో ఆయన యొక్క వైరాగ్యం చెప్పారు, కింద 2 పాదాల్లో ఏమో శృంగార భావం చెప్పారు. కాబట్టి 2 వైరుధ్య భావాలు, 2 విరోధి తత్వాలు ఒక్క చోట కలిస్తే అది పరమశివతత్వము, పరమశివుడు అవుతాడు, శివతత్వం అవుతుంది అని చెప్పి మనం గ్రహించాలి. 2 విరుద్ధాంశాలు, పరస్పర విరుద్ధాంశాలు ఈ శ్లోకంలో మనకు కనపడుతూ ఉన్నాయి. తన ఉగ్రమైనటువంటి కంటి మంట చేత కామ దహనం చేసినటువంటి పరమేశ్వరుడే పార్వతీదేవి యొక్క వక్షస్థలం మీద ఆయన మకరిక పత్ర రచనలు అందంగా దిద్దుతూ ఉన్నాడట. అక్కడేమో వైరాగ్య భావన, ఇక్కడేమో శృంగార భావన. ఈ 2 కూడా కలిపి ఒకే ఒక్క శ్లోకంలో చక్కగా వివరించుకుంటూ వచ్చాడు ఈ రావణ బ్రహ్మ. ఎంత మనోహరమైనటువంటి భావాలు ఒకే ఒక శ్లోకంలో పరస్పర విరుద్ధాంశాలుగా కనపడుతూ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒకే శ్లోకంలో కూడా ఇమిడించాడు. అక్కడ పరమేశ్వర తత్వం 2 విరుద్ధాంశాలతో ఎలా కూడి ఉన్నదో ఈ శ్లోకంలో కూడా 2 విరుద్ధాంశాలు కలిపి ఒకే శ్లోకంలో రావణ బ్రహ్మ రచించడం కూడా చాలా గొప్ప విశేషం ఇది. మరి రావణాసురుడు కూడా సామాన్యమైనటువంటి వాడు కాదు కదా. అందుకని చెప్పి అనంతమైనటువంటి కాలస్వరూపుడు, మన్మథ దహనం చేసినటువంటి వాడు, చంద్రరేఖని ధరించినటువంటి వాడు, దేవతా కోటి చేత, దేవతాగణం చేత నిత్యము నమస్కారం చేయబడుతూ ఉండేటువంటి వాడు, మహాకపాలం ధరించినటువంటి వాడు చేతిలో. అటువంటి సర్పభూషణుడు, నాగభూషణుడు అయినటువంటి ఆ శివుడి యందు అటువంటి పరమేశ్వరుడే పార్వతీదేవి యొక్క కుచాగ్రముల మీద మకరిక పత్ర రచనలు చేస్తూ ఉన్నాడు. అటువంటి శివుడు మాకు సంపదను అనుగ్రహించుగాక. అటువంటి పరమేశ్వరుడి మీద మా మనస్సు బుద్ధి ఎప్పుడూ కూడా లగ్నమై ఉండుగాక అని ఈ శ్లోకానికి, ఈ 2 శ్లోకాలకి ఉండేటువంటి స్థూలమైన అర్థం. ఇప్పుడు ఈ 2 శ్లోకాలు మళ్ళీ ఒకసారి మనం పఠనం చేసుకుందాం. లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః कराळफालपट्टिका धगद्धगद्धगज्वल धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके धरेन्द्रनन्दिनि कुचाग्रचित्रपत्रक ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ. నిజంగా ఈ శ్లోకాలు చదువుతూ ఉంటే ఎన్ని నాడులు మనలో కదులుతూ ఉంటాయో చూడండి. ఆ ధ్వని తరంగాలు ఆ విధంగా ఆవిర్భూతం అవుతాయి. ఎంత వైబ్రేషన్ ఈ శ్లోకాల్లో ఉంటుందో చూడండి. కాబట్టి రచనాపరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి స్తోత్రము. ఇందులో భావ పరంపరలు కూడా చాలా విశేషంగా ఉంటాయి. ఇటువంటి దివ్య స్తోత్రాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సివిఆర్ స్పిరిచువల్ యాజమాన్యం వారికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. తర్వాతి భాగంలో మరొక 2 శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం. ఇంతవరకు 7 శ్లోకాలకి మనం అర్థ వివరణ చెప్పుకున్నాం.